దయ్యాలు ఉన్నాయో లేవో గానీ సినిమాలలో మాత్రం బాగానే చూపిస్తుంటారు. ఈ హర్రర్ జానర్లో వచ్చే సినిమాలకు ప్రత్యేకమైన ఫ్యాన్స్ ఉన్నారు. అయితే కొంతమంది హర్రర్ సినిమాలను చూస్తూ పైకి ధైర్యంగా నటిస్తుంటారు, కానీ లోపల మాత్రం చెమటలు పడుతుంటాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా కూడా భయపెట్టే సన్నివేశాలతో చెమటలు పట్టిస్తుంది. అనుష్క శర్మ ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీ ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది, దీని పేరేమిటి అనే వివరాలకు వెళ్లే ముందు మన వీడియోని ఒక లైక్ చేయండి. ఈ సూపర్ నేచురల్ హర్రర్ సినిమా పేరు వచ్చేసి ప్యారీ. ఈ సినిమా స్టోరీ అనేది ఇఫ్రిత్ అనే రాక్షసుడి చుట్టూ స్టోరీ తిరుగుతుంది. ఈ మూవీ అనేది అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. ఇక లేట్ చేయకుండా మూవీ స్టోరీ ఏంటో తెలుసుకుందాం. అన్నబ్ అనే యువకుడు పియాలి అనే నర్సుతో తన తల్లిదండ్రులతో కలిసి పెళ్లి చూపులకు వెళ్తాడు. ఆ తర్వాత కారులో ఇంటికి తిరిగి వస్తున్నప్పుడు భారీ వర్షం పడుతుంది. కారు ఒక వృద్ధ మహిళను ఢీకొట్టడంతో ఆమె అక్కడికక్కడ మరణిస్తుంది. పోలీసులు ఆమె ఇంటిని పరిశోధించగా అక్కడ రుక్సానా అనే యువతి సంఖ్యలతో బంధించబడి ఉన్నట్లు తెలుస్తుంది. ఆమె బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా వింతగా ప్రవర్తిస్తూ ఉంటుంది. ఆమెకు ఎవరూ లేరని భావించిన అర్నబ్ సానుభూతితో ఆమెను ఇంటికి తీసుకెళ్తాడు. రుక్సానాకు ఇప్పటి ప్రపంచం గురించి ఏమీ తెలియదు. తరచూ ఎందుకో భయపడుతూ ఉంటుంది. అర్నబ్ ఆమె ప్రవర్తనను వింతగా భావిస్తాడు, కానీ ఆమె పట్ల అతనికి సానుభూతి కలుగుతుంది. వాళ్ళు కలిసి గడిపే సమయంలో రుక్సానా అతనిపై ప్రేమను పెంచుకుంటుంది. ఇంతలో ఒక మార్చరీ అసిస్టెంట్ రుక్సానా తల్లి శరీరంపై కల్టు గుర్తును కనిపెట్టి రుక్సానాను చాలా కాలంగా వెతుకుతున్న ప్రొఫెసర్ ఆలీకి సమాచారం అందిస్తాడు. ఒక రాత్రి రుక్సానా అనారోగ్యానికి గురవుతుంది. అర్నబ్ దానిని సాధారణ విషయంగా భావిస్తాడు, కానీ వాస్తవానికి ఆమె శరీరంలో ఉన్న రాక్షస రక్తం కారణంగా ప్రతి నెల విషయాన్ని విడుదల చేయాల్సి ఉంటుంది. అందుకే ఆమె నీరసంగా ఉంటుంది. ఈ క్రమంలో ఆమె గర్భవతి అని తెలుసుకున్న అర్నబ్ ప్రొఫెసర్ ఆలీ సహాయం తీసుకుంటాడు. ఆలీ రుక్సానాను బంధించి ఆమెను చంపడానికి ప్రయత్నిస్తాడు, కానీ ఆమె తప్పించుకొని ఆలీని చంపేస్తుంది. చివరికి రుక్సానాను ఆలీ ఎందుకు చంపాలి అనుకున్నాడు? రుక్సానా శరీరంలో రాక్షస రక్తం ఎందుకు ప్రవహిస్తుంది? అర్నబ్తో లవ్ స్టోరీ ఏమవుతుంది? ఈ విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే ఈ సినిమాను మిస్ కాకుండా చూడండి. ఈ మూవీ రివ్యూ కనుక మీకు నచ్చినట్లయితే కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ మీకోసం వస్తూనే ఉంటాయి. థ్యాంక్ యూ.